శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. పూజా టీవీ ప్రేక్షకులకు కార్తీక మాస శుభాకాంక్షలు. పరమ పావనమై పుణ్యప్రదమైనటువంటిది కార్తీక మాసం. కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసము, శివరాత్రితో సమానమైనటువంటి రాత్రి, బిల్వ వృక్షముతో సమానమైనటువంటి వృక్షము, పరమేశ్వరునితో సమానమైనటువంటి దైవము ఈ లోకమున లేనే లేరు. సకల పాపముల నుండి మానవులు నివృత్తి అవ్వడానికి అఖండ శక్తివంతమైనటువంటి కార్తీక మాసాన్ని ఒక దీక్షగా పూనుతారు. కార్తీక మాసంలో ప్రధానంగా స్నానం, దానం, దీపం ఈ మూడు ప్రధానత్వాన్ని వహిస్తాయి. స్నానమును చేయుట, దానములు చేయుట, దీపారాధన చేయుట. పగలంతా శివమయం, రాత్రి అంతా విష్ణుమయం. కార్తీక మాసమునకు అధిదేవత దామోదరుడు. పరమ పావనమైనటువంటి కార్తీక దామోదరుని, తులసి మాతను అర్చించి తరించేటువంటి మాసం కార్తీక మాసం. ఇలాంటి పుణ్యమైనటువంటి మాసములలో పూజలన్నీ జరిపిన తరువాత కార్తీక పురాణమును వినాలి. ఈ కార్తీక పురాణం స్కాంధ పురాణ అంతర్గతమైనటువంటిది. వశిష్ఠ మహర్షుల వారు జనక మహీపతికి తెలియచేసినటువంటిది ఈ పుణ్యమైన కార్తీక పురాణం. దీనిని గనక వినటం వలన మానవులు సమస్త పాపము నుండి విముక్తి చెందుతారు. సకల లోక శరణ్యము, మహారణ్యములలో ప్రకాశించేటువంటిది, అఖండ పుణ్య సంపదను తెచ్చే నైమిషారణ్యమునందు సూత మహాముని శౌనకాది ఋషీశ్వరులకు తెలియచేశారు. ఈ కార్తీక మాహాత్మ్యమును విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియచేశారు. తరువాత బ్రహ్మదేవుడు నారద మహర్షికి తెలియచేశారు. ఇది పరంపరగా శౌనకాది ఋషీశ్వరులకు సూత యోగీంద్రులు తెలియచేశారు. ఇలాంటి పుణ్యమైనటువంటి కార్తీక మహాత్మ్యము ఎలాంటిది, కార్తీక మాసములో చేయవలసినటువంటి విధి విధానములు ఏమి అని ఒకనాడు వశిష్ఠ యోగీంద్రుడు తన దగ్గరకు రాగా జనక మహీపతి ఎదురు వెళ్ళి అనేకమైనటువంటి సందేహములు తీర్చుకొనవలను అనేటువంటి భావనతో గురుదేవునికి సాష్టాంగ దండ ప్రణామములు చేశారు. వశిష్ఠునికి సాష్టాంగ దండ ప్రణామములు చేసి ఉచితమైనటువంటి ఆసనం మీద కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యములు ఇచ్చి, స్వామి, మానవులు తరించే మార్గము ఏది, ఏ మాసము అఖండ శక్తివంతమైనది, అనేకమైనటువంటి ప్రశ్నలు వేయగా వశిష్ఠ మహర్షి జనక మహీంద్రులకు తెలియచేసిన అఖండ పుణ్య సంపదయే కార్తీక పురాణం. సకల పాపములను పోగొట్టేటువంటిది మహారాజా కార్తీక మాసం. ఇది హరిహర స్వరూపమైనటువంటిది. ఈ వ్రతమును గనక చేసినట్లయితే మానవులు శాశ్వతమైనటువంటి ఆనందమును పొందుతారు, మోక్షమును పొందుతారు. సజ్జనులతోటి ఎలా ప్రవర్తించాలో నీకు తెలుస్తుంది. ఇలాంటి పుణ్యమైనటువంటి విధానం నీకు నేను తెలియచేస్తాను వినమని వశిష్ఠ యోగీంద్రుడు జనక మహీపతికి తెలియచేయగానే వినయ విధేయతలతో పరమ పవిత్రంగా వింటున్నారు కార్తీక పురాణాన్ని. ఇది మొదటి రోజు. మొదటి రోజున మొదటి అధ్యాయం, రెండవ రోజున రెండవ అధ్యాయం, ఇలా క్రమేపీ 30 రోజులు 30 అధ్యాయములు వినాలి. ఇది సకల పుణ్యప్రదమైనటువంటిది అని చెప్పుకున్నాంగా. మహారాజా, ఏ మానవుడైనా, ఏ వయసు వాడైనా ఉచ్చ నీచ అనేటువంటి భేదములు లేకుండా కార్తీక మాసంలో సూర్య భగవానుడు తులారాశిలో సంచరిస్తూ ఉన్నప్పుడు, పిదప నీ జలములలో కూడా గంగా భవాని శక్తివంతమై ప్రకాశిస్తుంది. అందుచేతనే ఆ నీళ్లను శిరస్సున చల్లుకున్నా మానవులకు శక్తి కలుగుతుంది. ఆపోవా ఇదగుం సర్వం నిమజ్జనౌఘోత్పతత్పంక శంకాకారాత్మోర్మి నిర్మగ్న నీరేజ రేఖోన్న మద్భృంగ నేత్రోత్సవ శ్రీని గంగా భవాని. గోదావరి అయినా గంగే, మన ఇంటిలో నీరైనా గంగే, బావిలో నీరైనా గంగే. ఆపోవా ఇదగుం సర్వం, నీటితోనే ఈ ప్రపంచమంతా ఆధారభూతమై ఉంటుంది అని వేదములు పలికినాయి. వాటిలో శక్తివంతమైనటువంటి గంగ తెల్లవారుజామున మనము నిద్రలేవాలి.
ఎవడైతే కార్తీక మాసంలో సూర్యోదయానికి పూర్వమే నిద్రలేస్తాడో ఆనాటితో అతని పాపములన్నీ తొలగిపోతాయి. కార్తీక మాసం అంత గొప్పది. నిద్రలేవగానే కాలకృత్యములు తీర్చి చక్కగా స్నానము చేయాలి. స్నానము చేయటం కార్తీక మాసంలో ప్రధానమైనటువంటిది. వివిధములైనటువంటి గంగా జలములలో పరమ పావనమైనటువంటి తెల్లవారుజామున లేచి స్నాన సంధ్యానుష్ఠానములు చేయగలగాలి. ఇది శక్తివంతమైనటువంటి పుణ్యమును కలిగిస్తుంది. విష్ణు సహస్రనామములను, శివ సహస్రనామములను ఏమీ రాకపోతే ఓం నమ శివాయ 11 సార్లు, ఓం నమో నారాయణాయ అష్టాక్షరీ మహామంత్రమును జపించినా అంతటి పుణ్యం కలుగుతుంది. ముందుగా లేచి కార్తీక మాసమునకు అధిదేవత అయినటువంటి దామోదరుని, హే దామోదర, గోవింద మాధవ దామోదరా, గోవింద మాధవ దామోదరా, నీ దివ్యమైనటువంటి పాదపద్మములను సేవించి అదృష్టాన్ని కలిగించని ప్రార్థించి కార్తీక మాసంలో కాలకృత్యములు తీర్చిన తరువాత భైరవుని అర్చించి శివాలయమునకు కానీ విష్ణాలయమునకు కానీ వెళ్ళాలి. తప్పనిసరిగా తర్పణములు ఇవ్వాలి. 3 సార్లు అలా చేతితో నీళ్లు తీసుకొని పితృదేవతలను తలుచుకొని ఒక్కసారి ఆ ఆకాశమున సూర్యభగవానునికి చూపించి ఆ నీళ్లను ధారపోయాలి. పుణ్యమైనటువంటి నదులలో విశాలమైన గంగ యమున నర్మదా సరస్వతి, విశాలమైన గంగ యమున నర్మదా సరస్వతి మొదలైనటువంటి నదులు ఉన్నవే, పవిత్రమైనటువంటి నదులు. కృష్ణ నదీ స్నానం చెయ్యాలి. తడి బట్టలను విడిచి పొడి బట్టలను కట్టుకుని శ్రీమన్నారాయణుని మహానుభావుని అర్చించాలి. తులసమ్మకు ప్రదక్షిణ చెయ్యగలగాలి. దీపదీప నైవేద్యములతో భగవంతుని అర్చించి ఓం వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం ఈశ్వరుని అర్చించాలి. లేదా శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విష్ణుమూర్తిని అర్చించాలి. అతిథి అభ్యాగతులను గౌరవించాలి. దానములు చేయాలి. దేవాలయములలో రావి చెట్టు కింద కూర్చొని కార్తీక పురాణమును వినాలి. రావి చెట్టు కింద కూర్చొని కార్తీక పురాణం చెప్పాలి. తులసమ్మ దగ్గర కానీ పుణ్యమైనటువంటి ప్రదేశములందు కానీ ఈ కార్తీక పురాణమును వినాలి. భూత తృప్తిని కలిగించగలగాలి. స్త్రీ పురుషులు అందరూ కూడా ఈ విధమైనటువంటి నియమములను ఎవరైతే పాటిస్తారో, అంటే ఉదయముననే లేచి స్నానమును చేయుట, దీపారాధన చేయుట, దానములు చేయుట, కార్తీక పురాణమును వినుట, ఇది మానవులకు అఖండ పుణ్య సంపదను కలిగించేటువంటిది గనుక ఇలాంటి పుణ్య సంపదను తెచ్చుకొని మానవులందరూ తరించాలి ఓ మహారాజా అని వశిష్ఠ మహర్షి జనక మహీంద్రులకు తెలియచేసినటువంటిది మొదటి అధ్యాయం సంపూర్ణం. స్కాంత పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యము మొదటి అధ్యాయము సంపూర్ణం. కార్తీక పురాణమును పరమ ప్రశస్తమైనటువంటిది కనుక కార్తీక మాసంలో ప్రతి వ్యక్తి నిత్యపారాయణతో పాటు ఆచరింపవలసినటువంటి దాన ధర్మ జప తపాదుల యొక్క విధులను మీకు తెలియచేస్తున్నాను. మొదటి రోజున ఉల్లి, ఉసిరి, సద్ది, ఎంగిలి, చల్లని వస్తువులను స్వీకరించకూడదు. ఫ్రిడ్జ్లో పెట్టినవి కూడా తినకూడదు. నెయ్యి, బంగారములు దానం చెయ్యాలి. అగ్నిదేవుని ప్రార్థించాలి. ఎక్కడ అగ్ని ప్రజ్వరిల్లుతున్నదో లేదా దీపారాధనకైనా ప్రదక్షిణ చెయ్యాలి ఈ రోజున. దీని వలన తేజోవర్ధనం కలుగుతుంది, కుటుంబ అభివృద్ధి జరుగుతుంది. ఓం శాంతి శాంతి శాంతి.